జీవుడు యమపురిలో ప్రవేశించుట శుభాశుభ కర్మ ఫలభోగం కర్మానుసారం అన్యదేహ ప్రాప్తి ధర్మాచరణమే మనిషి ముఖ్య కర్తవ్యం. ఇదివరకే చెప్పబడిన 16 పురాలను దాటి యమునికి దగ్గరగానున్న బహుభీతికర నామకపురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్న శరీరం చిటికెన వేలంతా అయిపోగా జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ సమీపత్రాలపై కూర్చుంటూ యముని వద్దకు ఆ తరువాత ఆయనతో కలిసి చిత్రగుప్తపురి చేరుకుంటాడు. ఈ పురి 20 యోజనాలలో పడచుకుని ఉంటుంది. ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు అన్ని రకాల ప్రాణుల పాప పుణ్యాలను పూర్తిగా గ్రహించి ఉంటారు. ఇదివరకు నేను నుడివినట్లుగానే యమధర్మరాజు పాపులకు కలాక కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు. జీవుడు యమపురిలో ప్రవేశించుట శుభాశుభ కర్మ ఫలభోగం కర్మానుసారం అన్యదేహ ప్రాప్తి ధర్మాచరణమే మనిషి ముఖ్య కర్తవ్యం. ఇదివరకే చెప్పబడిన 16 పురాలను దాటి యమునికి దగ్గరగానున్న బహుభీతికర నామకపురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్న శరీరం చిటికెన వేలంతా అయిపోగా జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ సమీపత్రాలపై కూర్చుంటూ యముని వద్దకు ఆ తరువాత ఆయనతో కలిసి చిత్రగుప్తపురి చేరుకుంటాడు. ఈ పురి 20 యోజనాలలో పడచుకుని ఉంటుంది. ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు అన్ని రకాల ప్రాణుల పాప పుణ్యాలను పూర్తిగా గ్రహించి ఉంటారు. ఇదివరకు నేను నుడివినట్లుగానే యమధర్మరాజు పాపులకు కలాక కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు. ప్రాప్తం సుకృతినందృష్ట్వా స్థానాచ్చలతి సూర్యజః విషమే మండలం భిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. పుణ్యాత్ములాయన మండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళతారు. దానం వల్ల ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖావహమవుతుంది. ఈ మార్గంలో పాపులు పడే కష్టాలనిదివరకే చెప్పడం జరిగింది. పాపులే కాకుండా సరిగ్గా అపరకర్మలు జరపనివారు జరగనివారు కూడా పాపులే కాబట్టి అన్ని కష్టాలు పడతారు. కాబట్టి దానం చెయ్యాలి. అలా చేయనివానిని ఆ యమదూతలు పశువు మెడలో తాడుకట్టి లాగినట్లు ఈ నిర్దానులను లాగుతారు. ధర్మాన్ని పాలించినవారు అమరత్వం చెందుతారు. ఇలా యథా యథా కృతం కర్మ తాంతాం యోనిం ప్రజన్నరః తత్తతేవ చ భుంజానో విచరేత్ సర్వలోకగః అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం యదా భవతి మానుష్యం తదా ధర్మం సమాచరేత్. కృమయో భస్మవిష్టావా దేహానం ప్రకృతిః సదా అంధకూపే మహారౌద్రే దీపహస్తః పతేత్తు వై మహాపుణ్య ప్రభావేన మానుష్యం జన్మలభ్యతే యస్తత్ ప్రాప్య చరేద్ధర్మం సగచ్చేత్ పరమాంగతిం అపిజానన్ వృధా ధర్మం దుఃఖ మాయాతి యాతి చ జాతీసతేన లభతే కీల మానుషత్వం తత్రాపి దుర్లభతరంఖగ భోద్విజత్వం యస్తత్ర పాలయతి లాలయతి వ్రతాని తస్యామృతం భవతి హస్తగతం ప్రసాదాత్. అధ్యాయం 19.